ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ మధ్య ఒక వివాదం జరిగింది. ఆ వివాదం కాస్త తెలంగాణ మరియు పవన్ కళ్యాణ్ వివాదంలో దాటింది. ఇందులో తెలంగాణను ఎప్పుడైనా ఏదైనా అన్నారా పవన్ కళ్యాణ్? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తెలంగాణ గురించి మాట్లాడారా? లేదా తదనంతరం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని విమర్శించే తరుణంలో ఎవరైనా జనసేన పార్టీ నాయకులు తెలంగాణ గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడారా? లేదు కదా. ఇందులో తెలంగాణ ఎక్కడ ఉంది? తెలంగాణ ఉద్యమకారులందరూ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏంటి? తెలంగాణ ఉద్యమకారులు పవన్ కళ్యాణ్ని తెలంగాణ తిరగనివ్వమా అనాల్సిన అవసరం ఏంటుంది? అదే పవన్ కళ్యాణ్ గారు కదా కొండగట్టు ఆంజనేయ స్వామికి తెలంగాణలోని 34 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇదే పవన్ కళ్యాణే కదా వరదలప్పుడు ₹1 విరాళం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చింది. అప్పుడు తెలంగాణ ఉద్యమకారులంతా ఎక్కడ దాక్కున్నారు? ఇప్పుడు ఎందుకు కావాలని తెలంగాణ ఉద్యమం అనే ఒక పేరుతో పవన్ కళ్యాణ్ పైన దుష్ప్రచారం చేస్తున్నారంటే, రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, లేదా బీజేపీతో పొత్తు పెట్టుకొని ముందుకెళ్ళే అవకాశం ఉన్నందున దీనిని ఇప్పటి నుంచినే నిర్వీర్యం చేసే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది సక్సెస్ అవుతుందని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కొంత టైం పట్టింది పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ కావడానికి. తెలంగాణలో ఇంకొంత టైం పట్టొచ్చు కాక, అయితే ఖచ్చితంగా ఇలాంటి అణిచివేతలను పవన్ కళ్యాణ్ గారు మరింత ధైర్యంగా ధీటుగా ఎదుర్కొంటారనేదే నా అభిప్రాయం. థ్యాంక్ యూ.